145వ దావీదు కీర్తనలో, రాజు అయిన నా దేవా నన్ను ఘనపరచుము, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించదను అంటున్నాడు. రాజు అయిన నా దేవా అంటున్నాడు. ఈయన రాజు. రాజు ఎవరు? దావీదే. కానీ మళ్ళీ రాజు అయిన నా దేవా అంటున్నాడు. రాజు రాజు, రెండు రాజులు. ఇక్కడ బానిస అయినటువంటి రాజు దావీదు, బానిస అయినటువంటి రాజు, గొర్రెలు కాసుకునేవాడు. ఆ విషయం బాగా తెలుసు రాజుకి. నేను గొర్రెలు కాసుకునేవాడిని, రాజునయ్యాను అని. కాబట్టి రాజరికం అనేది నాకు వచ్చింది. కానీ మొట్టమొదటి నుంచి, ఈవేళ కాదు, నేను గొర్రెలు కాసుకునే కాడ నుంచి కూడా నాకు రాజు ఎవరు? నా దేవుడైన యెహోవా. నేను గొర్రెలన్నింటినీ కాసుకొని, నా గొర్రెలన్నింటినీ ఒక చోట రాత్రులు పూట ఒక గుంపుగా చేర్చి, తోడేలు బోడేలు సింహము ఇలాంటి వాటిని తినకుండా దాని చుట్టూ పొదలు వేసుకొని ఆ మంచి మీద కూర్చొని ఆకాశం వైపు చూసుకుంటూ నేను ధ్యానించేది నా దేవుణ్ణే. దావీదు ఒక పెద్ద స్కై వాచరు. స్కై వాచర్ అంటే ఎప్పుడు ఆకాశం వైపే చూస్తూ ఉంటాడు. ఆ మంచం మీద పడుకొని గొర్రెల దగ్గర పైకలా చూస్తూ అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అరే, ఈ నక్షత్రాలు లెక్కబట్టమన్నాడా? ఆహా, 22లో ఆది కాండంలో నీవు నా మాట వినినందున 17-18 వచనాల్లో నీ సంతానము భూమి మీద ఎలాగ విస్తరించిందని చెప్పాడు. అబ్బాబాబా, ఏవి దేవుడురా! అంతేగాని అసలు ఈ నక్షత్రాలు ఎట్లా వస్తున్నాయి, ఎప్పుడు ఈ చొక్క ఎలా వచ్చుద్దేంటి, నేను తెల్లారి లేచేటప్పటికే ఇది అటుపోతుంది ఏంటి, అరేరే తెల్లారి కొంచెం ఉందనంగా ఆ చొక్క వచ్చుద్దేంటి, పొద్దున్నే పెద్ద వెలుతురు వచ్చేస్తుంది, ఎవడో లైట్ వేసినట్టు. కరెక్ట్గా రాత్రి 6 గంటలకు గొర్రెలు నేను అలసిపోగానే ఎవరో ఆరిపినట్టు ఉంటుంది. అదే ఈ మర్మం చాలా గొప్పదని 19వ అధ్యాయంలో కీర్తనలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మొట్టమొదటి వచనం చదవండి. ఆకాశములు దేవుని మహిమలు వివరిస్తా ఉన్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని. అబ్బో, ఈయనకి ఎవరు చెప్పారు? గొర్రెలు కాసుకునేవాడు ఏమంటున్నాడు? ఆకాశము దేవుని మహిమని వివరించేస్తుందంట ఈయనకి రాత్రుల పూట. తర్వాత వచ్చినము అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తా ఉంది. అది సాధారణమైన అంశం కాదు. అంతరిక్షము ఆయన చేసినటువంటి పనులను చెబుతా ఉంది. అంతరిక్షంలో ఏముంది? భూమి ఉంది, సూర్యుడు ఉన్నాడు, గ్రహాలన్నీ ఉన్నాయి, వాటి చలనాచలనాలు గమనాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎలా తెలుసు అంటే తోరాలో రాసి ఉన్నాయి కొన్ని. ఎందులో? తోరాలు. మొట్టమొదటి టీచర్ ఎవరు మనకి? హానోకు చెప్పాడు కొన్ని. హానోకు ఎవరు చెప్పారంటే యెహోవా దేవుడే చెప్పాడు. అబ్బాయి హానోకు విట్రా, అల్ల నక్షత్రం ఉందే అది ఫలానా, ఈ నక్షత్రం ఉందే ఇది ఫలానా, చూసావా ఇట్లా పగలు వస్తుంది, ఇట్లా రాత్రి వస్తుంది, నీకు అర్థమవుతుందని నేను చెప్తున్నా అని 7వ తరం వాడు బాగా ఆయనతో నడిచేవాడు. ఎవరు? హానోకు. నడుస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుందంటే యెహోవా దేవుడికి బాగా ఇష్టమైపోయాడు. ఎందుకని? లేచిన కాడ నుంచి నడుస్తున్నాడు. ఏమైనా జాంకాయ తిన్నాడు అనుకో, అడవిలో దొరికి, ఎంత బాగుందో, హౌ గ్రేట్ యు ఆర్, నా యెహోవాకే చక్కగా ఉంది. స్తుతిస్తున్నాడు, మనుషుల్ని చూసి స్తుతిస్తున్నాడు, తోటి వారిని. అయితే ప్రతిదాన్ని బట్టి స్తుతిస్తున్నాడు. కానీ అక్కడ మరణించే వాళ్ళని చూశాడు. 7వ తరం వాడు కదా, అంతకుముందు తరాల వాళ్ళని చనిపోవటం చెప్పుకుంటాం చూసారే. మీ ఆదాము ఎటు చచ్చిపోయాడురా, మీ తాత ఎటు చచ్చాడురా, మీ మామ ఎటు చచ్చిందిరా, అన్ని చావుల గురించి వింటున్నాడు. ఎలాగన్నా ఇది తప్పించుకోవాలి, ఎలాగన్నా ప్లాన్ వేశాడు. బాగా నడుస్తాయా, ఒకసారి నేను నీతో పాటు పరలోకం నడుస్తా, నడిచి నాకు నీకు దండం పెడతా, నేనేక అక్కడికి పోను, నేనేక
తిరిగి ఆ మట్టిలోకి ఏడేమంట. అరే నీకు చాలా టైం ఉందిరా బాబు, 365 ఏళ్ళకైనా వీడికి వస్తే ఎట్రా. అబ్బే నీకు దానం పెడతాను నీకు అక్కడికి. ఎందుకంటే ఓసారి దేవుని ప్రేమను చూస్తే లోకాన్ని ప్రేమించలేము. లోకాన్ని దేన్నైనా ప్రేమించావా, యేసు ప్రభుని ప్రేమించలేవు. తలకాయ నొప్పిది ఇక్కడ. భర్తను ప్రేమించినా, భార్యను ప్రేమించినా, పిల్లల్ని ప్రేమించినా, తల్లిని ప్రేమించినా, పొలాన్ని ప్రేమించినా, స్థలాన్ని ప్రేమించినా, దేన్ని ప్రేమించినా యెహోవా దేవుడు యేసు ప్రభువారిని నువ్వు ప్రేమించలేవు. యేసు ప్రభువారిని తన తండ్రి అని యెహోవా దేవుని ప్రేమించావా, అసలు నువ్వేది ప్రేమించక్కల, అన్నీ నిన్ను ప్రేమిస్తావంటే, అన్నీ నిన్నే ప్రేమిస్తావు. నీ దగ్గరకు, నీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. కూరగాయలు కానీ, ఇంకా ఏదైనా సరే, మాంసం కానీ, లేకపోతే భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, అందరూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు వద్దన్న కానీ. పక్కింటోడు కానీ, ఎదురింటోడు కానీ, ఆఫీసులో కానీ, నీ ఉండే చోట. అర్థమైందా? కాబట్టి రాజు నా యొక్క హృదయానికే రాజు. ఎవడరా నువ్వు నన్ను రాజు అంది? నాన్ సెన్స్. నాకు రాజరికం ఏంలే, నథింగ్. గొర్రెల కాపర్ని. యుద్ధం వస్తే దావీదు ఎట్టాల్తాడు తెలుసా? అందరూ పెద్ద అంబారీ కట్టించుకొని ఏనుగు మీదో, లేకపోతే భయంకరమైన జవనాశ్వము మీదో వెనకుండి భటులందరినీ ముందు పెట్టి పదండ్రా అని ఇటు సోకు చూపిస్తూ ఉంటాడు. రాజు సరిగ్గా యుద్ధం చేయడు. దావీదు అట్ట కాదు. దేవా యెహోవా ఎల్లనా వద్దా, ఎల్లు ఇక అంతే. భటుల కంటే కూడా ముందుంటాడు. ఎవడికంటే? భటుడు కంటే కూడా ముందుండి కత్తి కోస్తంటే తలకాయలు ఎగిరిపోతామే కానీ ఏ తల కూడా అడ్డం తిరగడానికి ఇల్లా. అది ఎవరి కత్తి? యెహోవా దేవుడు అన్న కత్తి. అర్థమైందా? సెలవిచ్చిన దానికే ఏమీ అడ్డం ఉండదు. కోసుకుంటూ వెళ్ళిపోతామే, పర నరకటమే, ఇక అడ్డం ఏమీ లేదు. వద్దు ఇక ఆగిపోతాడు, ఏడుస్తా కూర్చుంటాడు. ప్రభు ఏంటి, ఏం చేయాలి? దావీదు భక్తితోటి యుద్ధాలు చేశాడు, యెహోవా యుద్ధాలు చేశాడు. అందుకని యెహోవా దేవుడు ఏం చేశాడంటే దావీదు ప్రాణాన్ని జీవపు కట్టాడు. ఎక్కడ కట్టాడు చూడండి. 1 సమూయేలు 25వ అధ్యాయము 29 వచ్చింది చదవండి. అబిగయులు అంటది, ఏమంటది? 1 సమూయేలు 25:29. నిన్ను హింసించటకైనను, నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల, నా ఏలినవాడగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దన అది జీవపు మూటలో కట్టబడును. దావీదు ప్రాణం అంటుకుంటానికి ఎవడికన్నా దమ్ములున్నాయా? సింహపు గుండె కలిగిన వాడి కంటే ఎక్కువ ధైర్యం కలవాడు. ఎందుకని? రాజు అయిన నా దేవా, నువ్వే నా రాజు. నువ్వు యుద్ధానికి వెళ్ళమంటే వెళ్తా, వద్దంటే కూర్చుంటా. గొర్రెగాయమంటే కాస్తా, వద్దంటే కూర్చుంటా. గొలియాతుని చంపేస్తా. అరే వాడు గొలియాతురా, వాడు ఎవడాడు? సస్తవరు ఆడితో పెట్టుకుంటావా నువ్వు? మనిషితో తునపోతురు నువ్వు అని అంటారు పక్కన వాళ్ళు. అనరు అవ్వ వద్దురా నా మాటిను, వద్దు, చంపేస్తాడు వాడు. ఎన్ని అడుగులు ఎత్తున్నాడు చూసావా? వాటితే దవడ ఇరిగిపోద్ది, ఏడుంటావో తెలియదు. వెళ్తామా? అమ్మో నిజమా? అమ్మో నిజమా? వద్దులేటైతే. నిన్ను కాదులే, ఒరేయ్ గొలియాతు, నీ గురించి కాదులే, నువ్వు కానీ నేను వెళ్తున్నాలే అన్నా, ప్రేజిలాడన్నా అని చెప్పి, గొలియాత్ అన్నా నీ జోలికి నేను రానులే అన్నా అంటారా లేదా? దావీదు యేషేరాణ్ణి యెహోవా దేవుడు ప్రార్థనలు చెప్పాడు. ఊరుకుంటాడా? రారా రేయ్ రా నిలబడు. అరే మరీ ఏంద్రా ఒడిశాలు తీసుకొని రాళ్ళు తీసుకుని నన్ను కుక్కనాయారా నా మీదకి వస్తున్నావు? ఆడికే ఆశ్చర్యం వేసింది. ఎవడివో చూద్దుగా రారు నువ్వు. ఈ పూట ఇశ్రాయేలు దేవుడని యెహోవా నిన్ను అప్పగిస్తాడు, జాగ్రత్త. ఎందుకనంటే దేవుని యొక్క మహాత్మ్యం తెలిసినాడు. 3వ వచనం చూడండి, 145:3.
మహాత్యము గలవాడు, అధిక స్తోత్రమునందగిన వాడు, ఆయన మహాత్యము అబ్బబ్బబ్బబ్బబ్బ గ్రహింప శక్యము కానిది. ఆరాధిస్తున్నాడు. పడుకుంటే నిద్ర అసలు రాటలా. గొర్రెలాడున్నాయి, చుట్టూనేమో కంచేశాడు, ఎత్తుగా మంచం మీద పడుకొని ఉన్నాడు, ఆకాశం చూస్తున్నాడు, నిద్ర రాటలా. అందరూ గుర్తొస్తున్నాడు, మనశ్శే కూడా గుర్తొస్తున్నాడు. ఆకాశ నక్షత్రాలన్నింటినీ కొలిచాడు, పొరపాటినాడు, యెహోవాని స్తుతించకుండా. దెబ్బకేమయ్యాడు? జైల్లోకి వెళ్ళిపోయాడు. పట్టేశారు బందీగా. రాజ్యం అంతా పోయింది. 33 అధ్యాయం మొట్టమొదటి వృత్తాంతాలు. అదంతా ఇప్పుడు చదవలేములే. మళ్ళీ ఏడిశాడు పితరుల దేవుని గుర్తుపెట్టుకొని. అప్పుడు రాజ్యంలో తీసుకొచ్చాడు. అన్నీ తలుసుకుంటున్నాడు. అబ్బాబ్బాబ్బా, అస్సలు యెహోవా నాయనా, నువ్వు దేవుడు అంటే నువ్వు అబ్బా ఏమి దేవుడు ప్రభా, ఏం చేసావు ప్రభా? ఊరినే ఉందా సూర్యుని చేయటంలో? శూన్యంలో చేశావా? అమ్మో, అసలు ఏమీ లేని చోట చేయటం అంటే ఏందండి? ఏమీ లేని చోట ఎవడన్నా ఏదైనా చేసి ఇచ్చాడనుకో, ఎడారిలో చిక్కుపోయాము, చుట్టాడు, ఇదిగో తినన్నా బిర్యానీ అండి, ఎటువంటిది? వామ్మో వామ్మో, నువ్వెవడు అంటావా లేదా? ఆశ్చర్యం అన్నమాట. అందుకని ఆయన మహాత్యం ఏమంటున్నాడు? అసలు ఆ మహాత్యము గ్రహింప శక్యము కానిదిరా బాబోయ్. ఎవడైతే యెహోవా దేవుని మహాత్యాన్ని గ్రహిస్తాడో వాడు భూమి మీద 100 రెట్లు అనుభవిస్తాడు, పరలోకంలో నిత్య జీవం పొందుతాడు. యెహోవా దేవుని మహాత్యం తెలవాలి నీకు. అర్థమైందా? కొంతమంది మహాత్యము తెలుసుకోలేకపోతారు. అర్థమైందా? అడగాలి, ప్రభువా నీ మహాత్యం ఎక్కడుంది చూపించువా. అప్పుడు దేవుడు చూపిస్తాడు. ప్రతి దాంట్లో నీకు నీ కనులు తెరిచే కొద్దీ కనపడతా ఉంటాడు. నీ కనులు తెరిచే కొద్దీ దేవుడు నీకు ప్రతి దాంట్లో కనపడతాడు. అర్థమైందా? అబ్బా 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 అబ్బా, ఎంత బాగా కనపడుతున్నావు దేవా, అబ్బో ఇంత గొప్పడువా, నీ ఆశ్చర్యానికి అంతుండదు. ఇది నీకు అనుభవంలోకి రావాలి. ఇది నీకు ఇక్కడ దావీదుకు వచ్చేసింది, ఆరాధనలో వచ్చేసింది. అధిక స్తోత్రము తగిన వాడు అంటున్నాడు. అంతకుముందు తెగ రాశాడు పాటలు. ఏమన్నాడు? అధిక స్తోత్రము, స్తుతేక. ఇప్పుడు ఆ పాటలు పాడిన అబ్బాయి పేరేంది? శామ్యూలా. ఆ పాటలు అసలు పాడుతానే ఉన్నాడు. ఇంకోటి పాడతాను, ప్రసంగానికి ముందు ఇంకోటి పాడతాను అంటున్నాడు. స్తుతి పాటలు అంటే అంత ఇష్టం దేవుడికి. నువ్వు పాడుతున్నావా భయ, అంత ఇష్టం. ఒక్క మెలుకు కనిపెట్టాడు దావీదు. ఏం కనిపెట్టాడంటే దేవుణ్ణి పడేటివి అట్ట. అర్థమైనా? దేవుణ్ణి ఎలాగ మనం అబ్బో, పాటలు ఏంటి, ధ్యానం ఏంటి, వాక్యం ఏంటి, రాజయ్యిందా వదిలిపెట్ల. అర్థమైందా? భలే తెలివైన కుర్రోడు కదా, అవునా కదా? చాలా తెలివైనడు. అందుకని అనుభవం చెప్తున్నాడు. 105వ దావీదు కీర్తనలో మొట్టమొదటి కొన్ని వచనాలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చదవండి. ఏమేం చేయమంటున్నారు? అది అబ్బాయి, అన్నం తిన్నావా? అబ్బా సన్నటి బియ్యం ప్రభా, ఎంత బాగుంది నాయన, అబ్బాబాబా ఏం రుచిగా ఉన్నాయి నాయన. పప్పు వేశారు ప్రభా, అసలు ఎంత బాగుందో. ఈ పప్పుని ఎట్ట సృష్టించావు ప్రభా, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఏమో 2 బద్దలు ఉంటున్నాయి, బియ్యమేమో వగ్గించ ఉంటుంది. అబ్బాబాబా అది తెల్లగా ఉంటుంది, ఇది ఎల్లోగా ఉంటుంది. వామ్మో ఏంటి అసలు నువ్వు చేసేది, ఎంత రుచిగా ఉంటుంది. ఇందులో ఈ తాలింపేస్తే ఎంత బాగుంది, ఈ జీలకర్ర ఆవాలు. అదే మాంసం ఉందంటే ప్రభు ఈ ముడుసు ఎంత బాగుంది అంటే అబ్బో ఏం రుచి ప్రభు. అదేనా మొక్క ఉడుకుతుంది, తీసుకుంటే నోట్లో పెట్టుకుంటే అబ్బాయి ఎక్కడ తెచ్చావు ప్రభు ఈ రుచి మాంసానికి, నాలుకలో పెట్టేవే. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత చాతుర్యం కలిగిన వాడివి. ఆహారం, మాకమ్మన గాలి, ఇవన్నీ ఎలా తీసుకొచ్చిస్తున్నావో మొత్తానికే భలే సప్లై చేస్తున్నావు ప్రభు. నిన్ను మించినటువంటి దేవుడు ఎవరున్నారు నాయన? ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నీకు ఒక బొమ్మను కూడా కొనలేనయ్యా, ఈ పిల్లని ఇచ్చావు, పిల్లోడిని ఇచ్చావు, ఎంత గొప్పవాడు. వెళ్ళి రాబోట్ని కొనుక్కురారా అన్నాను, కొనుక్కొస్తావా? ఆస్తి అంతా అమ్ముకోవాలి ఇప్పుడు రాబోట్ కొనాలంటే. అర్థమైందండి? అంత ఖరీదు ఉన్నాయి. అట్ట
అట్టా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఏమన్నాడు? కృతజ్ఞత. తిను, తాగు, స్నానం చెయ్యి, సంతూరు సబ్బుతో చెయ్యి, లేకపోతే లక్స్తో చెయ్యి. సబ్బును బట్టి కూడా ప్రభు ఏం సబ్బులు ఇచ్చేవులే, ఇది ఆడుకోనా, కుంకుడుకాయలు ఆడుకోనా ప్రభువా? అడగాలి, అడగాలి. నాకు ఏది ముఖ్యమైంది, ఏది మంచిది, ఏం తిన్న ప్రభు? మాంసం తెచ్చుకోనా, వంకాయలు తెచ్చుకోను. నిజం, చాలామంది ప్రార్థన చేస్తారు, ఏది పడితే అది వండరు ఇంట్లో, ఏది పడితే త్యారు, బజార్ అంతా మోసమే. ప్రభు నేను బజార్కి వెళ్తున్నాను, నాతో రావా ప్లీజ్? ఈ 1600 ఉన్నాయి, 1000 రూపాయలే ఉన్నాయి, తండ్రి నాతో రా, మనం కొన్ని సరుకులు కొనుక్కొచ్చుకుందాం. నిజంగా ఒక ఆమెకే ఆ రోజు ఆమె సేవకురాలు పిల్లలకి అందరికి ఆహారం వండాలి, ప్రభు చెబుతున్నాడంట ఏం వండొద్దని. పొద్దున్నే వంటకు ప్రార్థన చేస్తుంది, అయ్యా వండుకోవాలి, మందిరం ఉంది, మళ్ళీ వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి, వద్దు అంటున్నాడు. ఏందిరా అంటే అంతలోకే ఎవరో మంచి కార్యక్రమం పెట్టుకొని భోజనాలు మేము టయానికి తీసుకొస్తాం, దయచేసి వండుకోకండి అని చెప్పారండి. వచ్చి ఏం చెప్పారు? వండుకోమాకండి. అన్నిట్లో కృతజ్ఞత. తర్వాత చదవండి, రెండో మాట ఏమన్నాడు? ఆయన నామాన్ని ప్రకటించేసేయండి, అది మాత్రం ఆపొద్దు. నీ ఫ్రెండ్ ఉన్నాడా, అరే పిచ్చమాకు వాడు, ఫ్యామిలీలో ఎంత ఆనందం ఉంటుంది తెలుసా, ఇంటికి వెళ్ళరా, రోడ్డు మీద కూర్చుంటా పొద్దుగూకులు, వాడు నీ ఇంటికి వెళ్ళేటప్పుడు నిజంగానే వాడికి ఆనందంగా ఉంటుంది. రోజు పాడు మాకు వాడు ఎంతసేపు వచ్చావన్నా అంటది, ఏమంటే రండి కాఫీ ఇస్తానంటది. అదేదా ఆడికేం అర్థం కాదు, ఏంట్రా ఇది అనుకుంటాడు. అదేదా కాబట్టి వచ్చిన ఏంటి చదువునా, ప్రకటించేస్తా ఉండాలి, ఎదురింటోడికి ప్రకటించాలి. అన్నారా దా భోజనం చేద్దాంరా అని అడిగి తినబెట్టి శుభ్రంగా వాక్యం చెప్పాలి. వాక్యం అంటే గబ్బకనేసి ప్రభువు నమ్ముకో, లేకపోతే నరకానికి వెళ్తామంటే ఆడికి కోపం వచ్చింది. మనోళ్ళు అంతే, నువ్వు సస్తే ఏడకెళ్తా అని అడుగుతారు, అడిగి తలకాయ నొప్పేసి నేను చత్తమైంది, నేను ఆడకపోవటం ఏంటి, నువ్వు చావపోవటం ఏంది, ఇది ఎక్కడి నుంచి తెచ్చేవారో దరిద్రుడు అనుకుంటాడు కడపత్రం తీసుకున్నా కానీ. అట్లా కాదు, స్నేహంగా ఉండి రాన్న ఇది కోడిగుడ్డు తిను, కోడిగుడ్డు బజ్జీ తిను, లేకపోతే నీకోసం వేసాము, కోడిగుడ్డు బజ్జీ సవకాలేదా, ఏముంది గుడ్డు దాటం ఇంత 1/4 కేజీ వేరుశనగ పిండి తెచ్చి, వేరుశనగ పిండి కాదు బేసిన పిండి తీసుకొచ్చి వేసేసి శనగపిండి ఇచ్చేయటమే ఆడికి, అంతే. గుడ్డు బజ్జీ ఎట్టుందన్నా అని అడిగి అసలు ఈ గుడ్డెవడు పుట్టించా, అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఆయన అంత గొప్పవాడన్నా చెబుతా ఉంటే వాడు గుడ్డు తిన్నప్పుడల్లా నిన్నే గుర్తు చేసుకున్నాడు. ఇక ఆ స్వార్థే ఉంటుంది ఆడికి. అమ్మో దేవుడు ఉన్నాడు రా బాబు, ఎన్ని చేసినోడు దేవుడే, ఆయన కుమారుడు యేసు ప్రభు, ఆయనేమో రక్షణ ఇచ్చాడు, ఈయనేమో అన్ని దేహం, ముక్కు, నోరు, చెవులు, కళ్ళు అన్నీ చేసి పెట్టేశాడు. మనమేమో పాపం చేస్తున్నాం, ఇది ఒక్కటే మనకు వచ్చింది. దేహాన్ని ఇచ్చాడు అవతల తండ్రి, ఆత్మకి ఆత్మయ్య తన ఆత్మని బలిగా మనకి ప్రాణాన్ని, రక్తాన్ని, దేహాన్ని ఇచ్చేశాడు. అదనమాట. ఎప్పుడు ప్రకటిస్తూ ఉండాలి, ఏదో ఒకటి. పిల్లలకు కూడా ప్రకటించాలి ఇంట్లో, రేయ్ ప్రార్థన చేస్తూ తినండి, ప్రార్థన చేయకుండా ఏమీ అంటుకోవద్దు. అది ప్రార్థన కూడా ఆరాధనతో. ఎట్లా అంటే అసలు ఆరాధన చేసుకో. రుచి ఎవరు పుట్టించింది? 4 గోస్తే తింటావా? 4 బడ్సు పోయి సప్పి అనే రోగం వచ్చింది. ఎవరికైనా వచ్చిందా సప్పి? ఆ రోగం వస్తే ఏమీ రుచిగా ఉండదు, నోరెంపటి నీళ్ళు కారుతూ ఉంటాయి, రుచి ఉండదు. పోనీ మలేరియా వచ్చింది ఎవరికైనా, ఏదైనా చేదుగానే ఉంటుంది, తినలేరు, ఏమీ తినలేరు, గంజిన్ను నిమ్మకాయ నీళ్ళు, ఉప్పు తప్ప. అదేనా? కాబట్టి రుచి ఇచ్చింది, డైజెషన్ ఇచ్చింది, అన్నీ ఆయనే కదా. అది ఆరాధన ఎట్లా వస్తుందో బేసికల్గా పొద్దున్నే లేచిన కాడి నుంచి తల్లిని చూడగానే అబ్బా మా అమ్మని చూసా ఎంత సంతోషం, తండ్రిని చూడగానే అబ్బా మా నాన్న చూసా ఎంత సంతోషం, ఒరే నాకు ఒక అన్నో తమ్ముడే ఉన్నాడే, తమ్ముడిని చూడగా అక్క చెల్లి ఉందే, అరే వీళ్ళందరూ దేవుడిచ్చింది భలే గొప్ప విషయమే. నీలో ఈ యొక్క ఆరాధన, కృతజ్ఞత, వాళ్ళందరికీ వాక్యం చెప్పుకోవటం, ఎక్కడ పడ్డా నువ్వు వాక్యం చెప్పాల్సిందే.
అప్పుడు నీలో దేవుని ఆత్మ నిలిచి ఉంటుంది. నువ్వు ఏమడిగితే అది ఇస్తాడు. నా వాక్యం నీలోను ఏమన్నాడు? నిలిచి ఉంటే నువ్వేమడిగితే అదే ఇస్తానన్నాడు. ఆయన వాక్యం గనక నీలో ఉండి నువ్వు వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటే నువ్వేమడిగితే అది ఇస్తాడమ్ము. నెక్స్ట్ చదువు నాన్న. జనములలో ఆయన కార్యములను తెలియజేయండి. తర్వాత ఇశ్రాయేలుకి ఎన్ని కార్యాలు చేశాడు అవన్నీ చెప్పండి. తర్వాత ఆయన గూర్చి పాడండి, ఆయన కీర్తించండి, ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చేయండి. మీ ఒకరితో ఒకళ్ళు మీరు మామూలుగా ఉన్నప్పుడు వేరే చెప్పుకోకుండా ఈ చేయమంటున్నాడు. తర్వాత పరిశుద్ధ నామను బట్టి అతిశయించమంటున్నాడు. యెహోవా దేవుడు యేసు ప్రభువారు నాకు తెలుసా అంతే అని చెప్పగలవా నువ్వు? అతిశయంగా చెప్పాలి. నాకు యేసు ప్రభువారు తెలుసయ్యా, నేను రక్షణ పొందానయ్యా, యెహోవా దేవుడు తెలుసయ్యా, ఆయన నాకు ఊపిరి జీవము సమస్తము ఇచ్చాడయా, గట్టిగా చెప్పగలగాలి. అదైనా ఆ తర్వాత వెతుకువారు నువ్వు సంతోషిస్తావు, గంతులు వేస్తావు. నువ్వు వెతుకుతా ఉంటే దావీదులాగా నాట్యం ఆడతావు. అది అసలు రహస్యం. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? రాజువైన నా దేవా నిన్ను ఘనపరచెదను అంటున్నాడు. తర్వాత చూడండి 4వ వచనము. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమను తెలియజేయుదురు, నీ మహోన్నతమైన ప్రభావము, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించెదను. ఆశ్చర్య కార్యాలు ధ్యానిస్తున్నాడు కాబట్టి ఏం చేశాడు? గొలియాతుని వేసి పారేశాడు. అంతేనా? ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా దావీదేనా గెలిచేది? ఎవడని గెలుస్తాడా? దావీదే. ఎవడు మాట్లాడటానికి వీళ్ళే. మహా గొప్ప సింహంలాగా విజృంభిస్తాడు అనమాట. అంత గొప్ప యోధుడుగా నువ్వు తయారు కావాలి. నువ్వు అట్లా తయారు కావాలంటే ఖచ్చితంగా దావీదులాగా నువ్వు ఈ సూత్రాలు తెలుసుకోవాలి. ఆయన్ని స్తుతించడం, ఆరాధించడం, ఆయన గురించి ఇంట్లో బయట చెప్పుకోవటం, ఆయన ఎందే సంతోషించడం నీకు ఉండినట్టయితే నువ్వు తెల్లారి పాటికి ఏది అడిగితే అది నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది. అంతే అంతే. ఇంకా నువ్వు ఏదన్నా అడుగు, నువ్వు పేపర్ మీద రాసుకో, ఫలానేది నాకు కావాలని. నువ్వు దావీదు వలె ఉండు, నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది, అదే వచ్చేసింది. అదే అర్థమైందా? ఆయన మహా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. నీ హృదయానికి రాజయ్యి ఉంటే, నీ హృదయానికి ఏమై ఉండాలి? నువ్వు దేన్ని ప్రేమించినా, దేన్నన్నా ప్రేమించు, కానీ నువ్వు యెహోవా దేవుణ్ణి ప్రేమించలేవు. సపోజ్ ఒక సిగరెట్ని ప్రేమించా నేను అని ఓదటం నాకు అలవాటు అనుకోండి, దానికి బానిసనయ్యా, దేవుని స్తుతించలేను. ఒక కారా కిళ్ళీకి బానిసనయ్యా, ఎంత చిన్న కిళ్ళేగా, దేవుని స్తుతించలేను. అదైందా? పోనీ ఒక సినిమాకి బానిసనయ్యా, కొత్త సినిమా రిలీజ్ అయితే వెళ్ళకుండా ఉండలేను. పుష్ప 2 3 3 అంట, వెళ్ళకుండా ఉండలేను, వెళ్తా. దానికి బానిసనయ్యాను అనుకో, నాకు ఇక్కడ ధ్యానము, ప్రార్థన, సత్యము, వాక్యము ఎన్నీ పోతాయి. ఇక వెళ్ళి ఆడిని స్తుతిస్తా, తగ్గేదేలే అంటా ఉంటాయి. అర్థమైంది మీకు? అంతే. ఊరక చిన్న విషయంలో నేను గనక తప్పిపోతే ఇక అంతే, తప్పిపోవటమే. ధ్యానం అనేది అంత గట్టిగా ఉండాలి. శ్వాసన్నా బాగొచ్చామో కానీ విశ్వాసమో పోకూడదు. దేవుణ్ణి అంతగా పట్టు కూర్చోవాలి. అసలు దేవుని తెలిసిన మన అంత అదృష్టవంతుడు ప్రపంచంలో కూడా ఉన్నాడంటండి. ఏదైనా సరే మన కాళ్ళ దగ్గర రావాల్సిందేనేగా. దేవుడు మనకి ఎంత గొప్ప విషయం చెప్పేసేసాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు? అడుగుడి, అడుగు నానా, నేను ఇస్తా. ఐఎమ్ బౌండ్ టు గివ్ యూ. నిన్ను సృష్టించాను, నీ కొరకు నా కుమారుడు పంపించాను. ఇవన్నీ కాకుండా నీకేమైనా కావాలంటే కూడా అడుగు, ఇస్తాను. సమస్యలే. నేల మీదైనా అడుగు, పైదైనా అడుగు, ఆత్మవరాలైనా అడుగు, శరీరారోగ్యమైనా అడుగు. నువ్వు మంచిది ఏది అడిగినా ఇస్తా. అర్థమైందా? మంచిది ఏది అడిగినా ఇస్తా. కానీ లగ్జరీస్ కోసం ఇంతలావు మురుగు ఒకటి తొడుగయ్యా,
నేను వాక్యం చేసేటప్పుడు ప్రభువా నేను చూసుకుంటాను, హల్లెలూయా నేను చూసుకుంటాను, ఆమెన్ నేను చూసుకుంటాను అని అంటిస్తాడా నాకు ఇంతలా మురుగు? ఒరే పిచ్చోడా అని చెయ్యి తీస్తాడు, వెళ్ళేటప్పుడు ఎవడో పాట్మని కొడతాడు, ఇంతవరకు తీయాలని అంటాడు డాక్టర్. ఇంతవరకు ఇప్పుడు అర్జెంటుగా తీసే పని ఉందండి, లేకపోతే అది పని చేయదు. అర్థమైందా? కాబట్టి కోరేవి మనం పర్ఫెక్ట్గా కోరాలి. కోరేవి చక్కగా కోరుకోవాలి. దేవుని యందుండి కొన్నిసార్లు కొంతమంది ఎంతో విడియంట్ అయిన భక్తులు ఉంటారు తెలుసా. ప్రభా ఏం అడగమంటావంటారు, ప్రభా ఏం అడగమంటావు, అది అడగనా ఇది అడగనా, దేని గురించి ప్రార్థన చేయను ప్రభా నేను. దేవుడు నడిపిస్తాడు, ఆత్మ పరిశుద్ధాత్మలో అన్ని విధాలు నడిపిస్తాడు. అందుకనే ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి, అదే అధ్యాయంలో తనకు నిజముగా మొరపెట్టు వారికి 18వ వచనం చదవండి. ఆది గది దగ్గరగా ఉన్న తర్వాత అది వారి మొర ఆలకించి వారిని రక్షించును. భయభక్తులు కలిగి ఉన్నావా, నీ కోరిక ఏదైనా సరే, ఈ వాక్యం ఇప్పుడు వింటున్న దేవుని బిడ్డ, నీ కోరిక ఏదైనా తీరుస్తాడంతే. నువ్వేదన్నా అడుగు, ప్రభా నాకు ఇది కావాలి, ఆయన ఆమెన్ అన్నవాడు ఎవరో ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడు, ఆయన పేరే ఆమెన్, ఆయన పేరే నిజంగా నువ్వు హృదయపూర్వకంగా ప్రేమగా యేసయ్యా ఇది కావాలంటే అంతే, అయిపోయింది ఆమెన్ అనేటప్పటికి ఒక చిన్న మాట దేవునికి చెప్పుకోవాలి, నీ మనసులో ఉన్నదంతా చెప్పుకోవాలి, మనసంతా ఆయనకి అప్పచెప్పేసేయాలి, బలహీనతలన్నీ తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్పేసేయాలి. అర్థమైందండి? నీ యొక్క పడిపోవటం అంతా తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్పాలి. దావీదు ఎంత తెలివైనవాడు తెలుసా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, పడిపోవు వారందరినీ నువ్వు 14గా వచ్చినవి అంటున్నాడు, చదవండి. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారిని. నువ్వు కుంగిపోతే కుంగరా కుంగురు అంటాడా, లేవనెత్తువాడు, ఒక్కడినిద్దరు కాదు అందరని యేసునామమున ఇక్కడ ఎవరైతే కుంగిపోయి ఉన్నారో వాళ్ళందరినీ ప్రభు ఈ దినమే లేవనెత్తుతున్నాడు. ఇక్కడే వాక్యములో హృదయానికి ఎళతనా కొద్ది నిన్ను లేవనెత్తుతున్నాడు. అంతే, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి, ఇక్కడ కూడా వర్షిప్ చేయి. ఇప్పుడు అదేనా హృదయం ఇచ్చేసే ప్రభుకి, ఏమొద్దు నీ దగ్గర, ఏమొద్దు, నువ్వేం చేయలేవు, నువ్వు ఏమీ చేయలేవు, అన్నీ ఆయనే చేసేవాడు. ప్రభు నువ్వు తీసుకో, నాకెందుకు ఈ హృదయం నన్ను మోసం చేస్తుంది, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, ఆయనకి దండం పెడతా, ఇది దయచేసి తీసేసుకో, నాకొద్దు, దయచేసి మోసం చేస్తుంది, నన్ను మోసం చేస్తుంది, ప్లీజ్ తీసుకోవా అయ్యా యేసయ్యా ఈ హృదయం తీసుకో. ఏమంటున్నాడు, నీకు రాతి హృదయం తీసేసి మాంసపు హృదయం ఇస్తానయ్యా, నన్ను స్తుతించే. దావీదు కూడా చాలా చండాలపోడు, నీచుడు, అసహ్యుడు, హేయుడు, దుర్మార్గుడు. అస్సలు ఎవడో పెళ్ళాన్ని ప్రేమించి ఆడిని చంపి దాన్ని పాడు చేసి ఆగం చేసి దేవుడు చుట్టూ ఉన్నాడని తెలిసి కూడా దాన్ని తెలిసినోడు చివరికి ఆగం అయిపోయాడు. అందుకని ఏమంటున్నాడు, 39కి వచ్చేటప్పటికి తెలివి వచ్చింది. 139 దావీదు కీర్తనలు ఏమన్నాడు, దీనికి ముందు కీర్తనలో నా పడకను నా నడకను నీవు పరిశీలించి ఉన్నావు, 3వ వచనము 139:3, నా చర్యలని నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసిన వెనుక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇటు తెలివి నాకు మించినది అది అగోచరము, అది నాకు అందదు ప్రభువా, నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్తాను ఆయన, నీకు అన్న పెడతా, నేను ఎక్కడికి వెళ్ళి నాకు క్షమించు ప్రభువా. అప్పుడు ఎప్పుడో వెళ్ళా, దెబ్బలు తిన్నా, అయిపోయింది, క్షమాపణ అడిగా, అయిపోయింది, నన్ను ఎక్కడికి వెళ్ళలేను. అందుకని ఏం చేయాలి, నువ్వు నా యొక్క లేఖి హృదయాన్ని తీసేయి, వద్దు నాకు అది, నాతో ఉండటానికి వీలు లేదు, నేను ఇంకా దాన్ని పెట్టుకొని నడవలేను, ఈ యదవ హృదయాన్ని తీసే ప్రభు, కొత్త నూతన ఆత్మని ప్రభు, నూతన ఆత్మని.
అట్లా నువ్వు ఆరాధిస్తూ ఉంటే పిల్లరా పరలోకపు పట్టణపు గౌనుల్లో నీ ఆరాధన ఏర్పడతా ఉంటుంది. దేవదూతలు సంతోషిస్తూ ఉంటా, అబ్బా ఈ బిడ్డ ఏం ఆరాధిస్తున్నాడు, లెట్ మీ బ్లెస్ హిమ్, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. నన్ను ఇమీడియట్గా బ్లెస్ చేయని నిన్ను, నేను ఆగలేను నాన్న. ఆయనతో అంతే, ఎప్పుడైనా దేవుడితో. ఆయన అబ్రహాము ఒక పిల్లోండేగా అడిగింది, 5 ఇప్పుడు అన్ని రిలీజియన్స్ అదైనా ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ ముస్లిం కానీ అందరూ అబ్రహాం పిల్లలే. ఈ మధ్య కొత్తగా తేల్చారు, అహష్వారోస్ పరిపాలించాడు కాబట్టి ఎస్ఏర్ మొదటి అధ్యాయంలో 8, 9లో కూడా చివరికి లాస్ట్ ట్రైబల్స్లో ఇండియన్ మొత్తాన్ని కలిపేసి ఇండియన్స్ అందరూ కూడా ఎవరో చివరికి కెతూరా పిల్లలంట. ఎవరామె? అబ్రహాం ఉన్న చివరి భార్య ఉంది కదా, కెతూరా అన్న, కెతూరా పిల్లలంట. ఎవరి పిల్లలు? మీకు అర్థమవుతుందా? అందుకని మనల్ని కెతూరా పిల్లలను చేసేసారు. మనం కూడా అబ్రహాం సంతానమే. ఇప్పుడు పెద్ద పెద్ద బుక్స్ రాస్తున్నారు, తెలుసుకోవాలి మీరు. ఒక్క పిల్లోడు కోసం అడిగాడు, నువ్వేదో కొంచెం అడుక్కుంటావు కానీ దేవుడిని గీయటానికి చాలా సిద్ధపరిచాడు. చాలా ఈ డూప్లికేట్ మాటలు కాదు, అనుభవించి చెప్తున్న మాటలు. నా జీవితంలో నేను అనుభవించా, అర్థమైందండి. ఎన్నో అనిపించే ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు దేవుడు చేసినాయి. అర్థమైందండి. నా పిల్లలిద్దరూ డాక్టర్లు, ఆడపిల్లలు. నా పెద్ద పిల్లకి డాక్టరే దొరికాడు, పీజీ డాక్టర్, చాలా పెద్ద డాక్టర్ బెంగళూరులో. ఏమండి, చిత్రాల వాడు, విచిత్రాలు చేసేస్తాడు దేవుడు, గొప్ప గొప్ప పనులు చేస్తాడు నీ ఎడల. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు చాలా తక్కువ అడుగుతున్నావు, అట్ట కాదు. ఆరాధన గొప్పగా చేసేటటువంటి వాడు దావీదు. ఈ విధంగా ఆయన ఆరాధిస్తూ ఉండటం వల్ల ఈవేళ దావీదులు ఎంతమంది ఉన్నారు? దావీదులు ఇస్లాంలో దావీదులా, ఇజ్రాయిల్లో మొత్తం యూదుల్లో దావీదులా, మొత్తం క్రిస్టియానిటీలో దావీదులా. ఇప్పుడు మన పల్లెల్లో కూడా ఏ పల్లికి వెళ్ళినా, అదేందండి, ఏ గూడానికి వెళ్ళినా మన గూడాల నిండా సగం మంది దావీదులు ఉంటారు. సగం. మీకు అర్థమవుతుందండి? రేయ్ దావీదా ఇట్లా పిలుచుకుంటారు. అర్థమైందా? ఎటు చూసినా దావీదులే. ఎందుకనంటే ఆయన చేసిన ధ్యానంలో గొప్పతనం. కనీసం నిన్ను రేపు పొద్దున నీ మునిమనుడు, అబ్బో మా తాత ప్రార్థన చేసేవాడు, అరే మా నాన్న ప్రార్థన చేస్తాడు, అసలు ఆయన మనసులో స్తుతి ఉంటుంది. ఎంతోమందిని చూసాం కానీ మా నాన్న స్తుతించే విధానం నీ పిల్లలు చెప్పాలి. మా అమ్మ ప్రేమించే విధానం, మా నాన్న ప్రేమించే ప్రత్యేకం. చాలామంది తల్లిదండ్రులు ఉంటారు, అంతేగాని మరి వేరేగా నీ గురించి చెప్పకూడదు. అంటే ఏంటంటే అన్నిటికీ ఆరాధన. దావీదులాగా అంతటితో ఆరాధించుకుంటా ఉంటే దేవుడు నిన్ను ఆయన మనస్ఫూర్తిగా దీవిస్తాడు అన్నమాట. ఎక్కడ కూడా నీకు అసలు ఏ లోటు లేకుండా చేస్తాడు. కాబట్టి మనం అందరం ఇప్పుడు కొద్దిసేపు ఆరాధించుకొని తర్వాత దైవజనులు చెప్పే వాక్యంలోనికి వెళదాం.